జీవో నంబర్ 117ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఇండియన్ ఆవాజ్ మండల కార్యదర్శి మున్నర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆయన బుచ్చిరెడ్డిపాళెం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ విద్య అందాలంటే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. అందరికీ విద్య అందించలేని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వమే చూపాలని ఆయన డిమాండ్ చేశారు. आवाज करो, आवाज करो, आवाज करो. వదిల్లాలి ఆవాజ్, వదిల్లాలి, వదిల్లాలి ఆవాజ్, వదిల్లాలి. కొనసాగించాలి. నూతన విద్యా విధానంలో పాఠశాలలో వదిల్లాలి ఆవాజ్. 4 అంచెల విధానం తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్. అదేవిధంగా కొనసాగించాలనేది. ఇప్పుడు ఉన్న పాఠశాల 3 కిలోమీటర్ల దూరం పెడితే మైనార్టీ. గత ప్రభుత్వం 117 జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో తెచ్చిన దాని వల్ల అనేక పేద విద్యార్థులకి చాలా ఇబ్బందికరమైనటువంటి జీవో అనేది. దాన్ని గత ప్రభుత్వం అమలు చేయమని చెప్పారు. ఇప్పుడు దాన్ని అమలు చేసే దానికోసం ఒక కార్యాచరణ రూపొందించి ఈ ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ని డివైడ్ చేసి వేరే ప్రాంతాల్లో పెట్టాలంటున్నారు. దీన్ని మేము ఆవాజు రాష్ట్ర కమిటీ కానీ, మండల కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ దీన్ని కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయాము. మండలాల వైడ్లో కూడా తీసుకుపోతున్నాము. భవిష్యత్తులో మళ్ళా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఏ విధంగా ముందుకు సాగాలనే దాని మీద కూడా రేపు చలో విజయవాడ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ భాగంలోనే ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. గత వైసీపీ ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు చేస్తూ 3 అంచెల విద్యా విధానం తీసుకొచ్చారు పాఠశాలల్ని. దానివల్ల చాలా మంది పిల్లలు చదువుకు దూరం అయిపోయి డ్రాప్ అవుట్స్ పెరిగారు. ఉపాధ్యాయులు ఉద్యోగాలు కూడా చాలా వరకు కోల్పోయారు. దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగాయి. ఈ ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం 117 జీవోను రద్దు చేసి మేము పాత విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కానీ మరలా వీళ్ళు వచ్చిన తర్వాత మరలా వీళ్ళు దాని జీవోని 117 రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ 4 అంచెల విధానాన్ని తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే పాత వాళ్ళు పెట్టిన వ్యవహారం జరగద్ది. కొన్ని స్కూళ్ళని మూసేసే పరిస్థితి ఉంది, కొన్ని స్కూళ్ళని కలిపే పరిస్థితి ఉంది. దీనివల్ల పేద కాలనీలో ఉండే పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఆదర్శ పాఠశాలను తీసుకొచ్చి విద్యా విధానం కొత్త వరవలు దొక్కిస్తామని చెప్పారు. మాకేం అభ్యంతరం ఏం లేదు. దానివల్ల వాళ్ళని ఆదర్శ పాఠశాలలు పెట్టుకోమనండి, ఏమైనా పెట్టుకోమని. కానీ పాతగా ఉన్న పాఠశాలను అదేవిధంగా కొనసాగిస్తూ కొత్త ఆదర్శ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తే ఎవరికి నష్టంగా లేదు. మరిన్ని ఉద్యోగాలు పెరిగి నిరుద్యోగ సమస్య తీరే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం వెంటనే ఈ విద్యా విధానంలో పాఠశాల మూసే కార్యక్రమాన్ని నిలుపుదీయాలని మేము డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లకి వినతి పత్రాలు అందజేస్తున్నాం. కానీ ఇంతటి విరమించుకోకుంటే ఈ ఉద్యమాన్ని ప్రజా సంఘాలను కలుపుకొని తీవ్రతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.